అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఆ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయము. ఆ శుభవార్త మీకు ఈరోజు స్త్రీ వల్ల అందుతుంది. అయితే ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా మీకు మెరుగైన ఫలితాలే దక్కుతాయి. ప్రశాంతత అనేది కలిగే విషయాలు కనిపిస్తున్నాయి. విద్యా విషయాల్లో, సంతాన విషయాల్లో, కుటుంబ వాతావరణం కూడా ఈరోజు ఆహ్లాదకరంగా తయారవుతుంది. వీలైనంత వరకు మీరు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటేనే మంచిది. మాటల వల్ల అపార్థాలు రాకుండా ఉండడమే మంచిది. ఆర్థిక విషయాల్లో హెచ్చు తగ్గులు కాస్త ఉంటాయి. రుణాల విషయాలలో రుణదాతలు ఒత్తిడి అనేది చేసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఈ విషయంలో మాత్రము దోష నివారణ పరిహారం చేసుకుంటే ఉత్తమము. రుణ విషయాల్లో అప్పుల వారు మీకు వచ్చి వేధించకుండా ఉండాలంటే ఈరోజు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. మరి దాని కొరకైతే ఈరోజు ఈ రాశి వారు ఏం చేయాలంటే మరి ఒక రావి ఆకుని అయితే తీసుకోవాలి. ఆ ఆకుని తీసుకొని గంధంతో ఆ రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హ్రీమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేయాలి. 5 పసుపు కొమ్ములు తీసుకొని రావి చెట్టును కూడా ఈ 5 పసుపు కొమ్ములను కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి పూజా మందిరంలో ఈశాన్య గదిలో కానీ మరి నైరుతి భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ పెట్టాలి. ఆ తర్వాత ఆ యొక్క మూటను తీసేసి ఇంటి ముందు గొయ్యి తవ్వి మట్టితోటి కప్పివేయాలి. ఇలా చేసినట్లయితే అప్పుల సమస్య అనేది మీ ఇంట్లోనికి రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అన్ని శుభాలైతే మరి మీకు కలుగుతాయి. అప్పుల వారు ఎవరు కూడా మిమ్మల్ని అప్పులు ఇవ్వమి బాధ పెట్టరు. ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటారు. ఇక మీకు ధనం అనేది ఇంట్లో నిలవడం అనేది జరుగుతుంది. మీరు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవని పరిస్థితి ఉన్న వారికి డబ్బు నిలవడం ప్రారంభమయ్యి లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. అప్పులు అనేవి తొందరగా తీరిపోవడానికి మీకు మార్గాలు అయితే ఇవే మంచిగా లభిస్తాయి. అన్ని రంగాల్లో మంచి మార్గాలు అనేవి లభిస్తాయి. ఈరోజు రాశి వీలైనంత వరకు అప్పులు తీసుకునే అవకాశం, అప్పుడు తీర్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక వీలైనంత వరకు మాత్రము ఖర్చులు మాత్రము అధికంగానే కనిపిస్తున్నాయి. ఆలస్యం ఏ పనిలో కూడా చేయకుండా ఉండాలి. సమయానికి ఈరోజు ఆహారం అయితే తీసుకోవాలి. సరైన నిద్ర చాలా అవసరం మీకు. లేకపోతే మాత్రం మానసిక ఆవేదన పెరిగిపోయి మరి మానసిక వైద్యుని వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త విషయంలో ఎక్కువగా ఆలోచించకండి. మీరు లేకపోతే ఆలోచనల కారణంగా మనసు స్థిమితంగా ఉండక ఆవేదనకు గురి అయ్యి మీరు మందులను సేకరించాల్సి ఉంటుంది. నిద్రలేని సమస్యలు కూడా ఏర్పడతాయి. కళారంగంలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పరాక్రమం పెరుగుతుంది. ఈ రోజు మీకు సహకారం లభిస్తుంది. వృత్తి విషయాల అధికారులతో ఆకస్మికమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశాలు కూడా మరి కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కుటుంబంలోని ముఖ్య వ్యక్తులతోటి సహకారంతో వ్యాపారాలు అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యాపార అంశాలు శ్రమాధిక ఒత్తిడితో కూడుకొని ఉన్నప్పటికీ మీ సహజ సృజనాత్మకతతోటి మంచి ఆలోచనలతోటి సరైన కమ్యూనికేషన్ తోటి అనుకున్నవి సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో శ్రద్ధ చూపితేనే వారికి మంచి విద్యాలనేవి అందడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఈరోజు బ్యాంకు బ్యాలెన్సులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశివారు మిత్రులతో ఎక్కువగా సమయం కూడా గడుపుతారు. ఈరోజు బలహీనమైనటువంటి వారికి మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా మీ అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడి మంచి శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది. మంచి విషయాల్లో మీకు ఈరోజు శుభప్రదమైన అంశాలు అనేవి దరిచేరే అవకాశాలు ఉన్నాయి. నల్ల పసుపు కొమ్ములు 5 తీసుకొని ఎర్రటి బట్టలో చుట్టి జేబులో పెట్టుకొని బయటకు వెళ్లడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరియు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్యాసు ఎలాంటివి మీకు దరిచేరకుండా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే సందర్భంలో కూడా ఈ విధంగానే పరిహారం చేసినట్లయితే మీకు చక్కని వాహనం అనేది లభిస్తుంది. అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది. లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 53. లక్కీ కలర్ అయితే మరి ఈరోజు నేవీ బ్లూ కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.